112వ రోజు పాదయాత్ర గుడివాడ కైకలూరు నియోజకవర్గాల్లో కొనసాగింది. దున్నకోటలో షర్మిల రచ్చబండ నిర్వహించారు. ముదినేపల్లి బహిరంగ సభలో మాట్లాడిన షర్మిల కాంగ్రెస్ సీబీఐపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విచారణ జరగాల్సింది ఎవరిపై అంటూ విరుచుకుపడ్డారు షర్మిల. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము 1000 చేతులతో 1000 పడగలతో కాటేస్తుంది, జైల్లో అయినా పెడుతుంది, కేసులైనా నడిపిస్తుంది. ఈ కాంగ్రెస్ ని వ్యతిరేకించడము అంత సులువు కాదు అని చెబుతూ గత్యంతరం లేక ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా నిలబడ్డామని అర్థం వచ్చేటట్టు మాట్లాడారు ములాయం సింగ్ గారు. మరి ఇప్పుడు విచారణ జరగాల్సింది కాంగ్రెస్ సిబిఐని ఎంత దుర్మార్గంగా వాడుకుంటుంది అన్న అంశం మీదనా లేక జగన్మోహన్ రెడ్డి గారి మీదనా? చంద్రబాబు చీకట్లో చిదంబరాన్ని కలిసి మేనేజ్ చేసుకుంటారని షర్మిల చెప్పారు. ప్రజల కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించారని నాగిరెడ్డి చెప్పారు. ఈ రోజు ఢిల్లీ పెత్తనానికి పోరాడుతుంది ఎవరు వ్యతిరేకంగా? జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైనా సరే అధికారం మీద పోరాడే వ్యక్తి, నిజాయితీ గల వ్యక్తి, గుండె ధైర్యం గల వ్యక్తి మాత్రమే అధికారం మీద పోరాడతాడు. ఎవరైతే అవినీతి పరుడు వాళ్ళు అధికారానికి దాసం అంటారు. పార్టీలో ఉంటే కేంద్రంలో మంత్రి పదవి ఇస్తారు, మీ పార్టీలో లేకపోతే కేంద్ర కారాగారానికి పంపిస్తారు. షర్మిల అంటే ఎందుకు ఇంత అభిమానం చూపిస్తున్నారు? వైఎస్ఆర్ ఏం మేలు జరిగింది, ఎందుకు ఇంత అభిమానం చూపిస్తున్నారు? మాకు అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మనకి కరెంటు, వ్యవసాయానికి సరిపడా నీళ్లు అన్ని దొరికినాయండి. ఇప్పుడు చూస్తే మనకి 24 hours లో 12 గంటలు కూడా మాకు ఉంచట్లేదండి కరెంటు. కరెంట్ లేదండి మాకు. మంచి బాధపడతాం, ఏదో బాధపడతాం. పొలాలు చూస్తే పొలాలు పోయింది. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎలా జరిగింది? అప్పుడు మేము మామూలుగా నరకం చూస్తున్నామండి. మామూలు నరకం చూస్తున్నా. కాలనీ బిల్డింగ్లు కూడా అంత ముందు బోళ్ళంత కట్టించారు, ఇప్పుడు కాలనీ బిల్డింగ్లు కూడా కట్టిస్తున్నా. సీఎం కిరణ్ ది ప్రజలను అర్థం చేసుకునే మంచి మనసు కాదన్నారు షర్మిల. ముదినేపల్లి బహిరంగ సభలో సీఎం కిరణ్ పై మాటల తూటాలు పేల్చారు షర్మిల. ప్రతి ఒక్కరూ చెబుతున్నారు కరెంట్ ఇవ్వకుండా బిల్లులు వసూలు చేయడం అమానుషమని. అర్థం చేసుకునే ముఖ్యమంత్రి గారికి లేదు. కరెంటు కష్టాలకు కిరణ్ ఎంత కారణమో చంద్రబాబు కూడా అంతే కారణమన్నారు షర్మిల. రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యమని చెప్పారు కృష్ణా జిల్లా ప్రజలు. ఇప్పుడు జగనన్న గారు వస్తున్నా రాకపోయినా మాకు ఒక ప్రజా ప్రస్థానం తోటి ప్రజల్లోకి ముందుకెళ్ళాలనే మాది ఈ పార్టీ. పిలిచి పిల్లనిచ్చి 2 మంత్రి పదవులు ఇస్తే కూడా చంద్రబాబుకు చాలలేదన్నారు లక్ష్మీ పార్వతి. మామకే వెన్నుపోటు పొడిచి అధికారం చేజిక్కించుకున్నారని చెప్పారు. కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాలు కూడా ఫ్లాప్ అయిపోతా ఉన్నాయి. కానీ మా దొంగలుడి సినిమా మాత్రం సక్సెస్ఫుల్ గా నడుస్తూనే ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి అంత అదృష్టవంతుడు ఎన్టీఆర్ గారు కారు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి కొడుకు ఎన్టీఆర్ గారికి లేనందువల్ల. జైల్లో ఉండటానికైనా నేను ఇష్టపడతాను కానీ మీ కాళ్ళు మాత్రం నేను మొక్కనని చెప్పొచ్చినటువంటి నిజమైన మగాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బాధలు చెప్పుకుందామంటే వైఎస్ఆర్ కూడా లేరంటూ ఓ మహిళ ఆవేదన చెందింది. వడ్డీలు కట్టలేక అల్లాడిపోతున్నామని తెలిపింది. కరెంటు బిల్లు ఎంత వస్తే అంతా కట్టాలంటున్నారని, రాబడేమో లేదని మహిళలు ఆవేదన చెందారు. ఏంటి బాబు కరెంట్ లేదు కదా, బిల్లు అంటే ఏంటని అడిగితే అంతే నిన్న కట్టాలి, మేమేం చెయ్యం, ఛార్జీలు పెంచారు పైన అని అంటున్నారు. మాకు ఎటువంటి సమాధానం ఎవరో చెప్పట్లేదు. మాకు తప్పని పరిస్థితిగా మేము కడుతున్నాం. వాన పడితే బతుకులు బురదే అంటూ ఓ మహిళ వెన్నకొట్ట రచ్చబండలో ఆవేదన చెందింది. రోడ్లు వేయించి ఆదుకోవాలని షర్మిలకు ఆ మహిళ విజ్ఞప్తి చేసింది. వర్షాకాలం వచ్చినప్పుడు అదంతా మునిపోయింది అర్జున్ వారు. కనీసం ఒక రోడ్డు సరైన రోడ్ లేదండి. బురదతో చాలా నాన్న అవస్థపడుతుందండి. ఒక్కరు కూడా పెద్ద పిల్లలతో నాన్న వేతన పడే ఆ బురదలో మాత్రం ఆ బురదలో రోడ్డు ఎక్కడానికి చాలా వేతన పడుతున్నామండి, ఇబ్బంది పడుతున్నాం. మా స్కాలర్షిప్లని ఏదో ఓసీలకి బీసీలకి అందరికి ఇచ్చారు. మా ఓసీలకి అందుబాటులో కూడా లేదండి. స్కాలర్షిప్ల గురించి నాన్నగారు ఉన్నప్పుడు అవి చేశానండి. రాజన్న రాజ్యం
మహిళలు రైతు బాధ విన్న షర్మిల చెలించిపోయారు. రాజన్న రాజ్యం వచ్చే వరకు ఓపిక పట్టాలన్నారు.